మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. గుడ్డాయిపల్లి నుంచి ప్రకటన వరకు రోడ్డు నిర్మించడం కోసం ఈ రోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈ పని 3,75,00,000 రూపాయలతో పని మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోడ్డు అరకటనాల వరకు కూడా పూర్తి కాదు, ఎందుకంటే దాదాపు ఆ యానాది కాలనీ జరిగిన తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది. అంతవరకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు. తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటనాల పర్లపాడు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము. కాబట్టి ఇది ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ 3,75,00,000 రూపాయలే. తర్వాత కూడా 50% దీంట్లో కంప్లీట్ అవుతుంది. మిగతా 50% తర్వాత మళ్ళా మేము శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు. అవన్నీ తర్వాత శాంక్షన్ చేయడం, పని చేసి పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. సుబాబా లింగాపురం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు ఒకటి, పుష్పాబా లింగాపురం రోడ్డుకు ఒకటి 3.5 కోటి, అదే మాదిరిగా చాడల మరి టు పొరపాటు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు, మార్కెట్ జిల్లాగా చెప్పిన 375, నెల్లూరు బాంబే అది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి
అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా ఆర్టీ రిలయన్స్ దగ్గర నుంచి ఎర్రగుంట వరకు జరుగుతుంది. దానికి కూడా 5 కోట్ల రూపాయలు. చెన్నైపుకాన్ నుంచి బైపాస్ కూడా దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ జరుగుతుంది. దానికి కూడా 1,04,00,000 రూపాయలతో జరుగుతుంది. ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీబీ పోయే రోడ్డు గతంలో మొదలు పెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్ గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపం చేస్తున్నారు. ఏదో మన ఆర్ఎన్బి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దానికి కూడా 5,52,60,00,000 రూపాయలు ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేసి చేయడం జరిగింది. అది ముందుగా మొదలు పెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమే అయింది. ఇంకా అది మామూలుగా రోడ్డు అర్త్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 26 ఒక 52 ఎంత అవుతుంది 72 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్ల పనులు కొత్తగా మంజూరయ్యి ఇవన్నీ ఓన్లీ ఆర్ఎన్బినే పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనము పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము. ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే. కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ 5 సంవత్సరాల రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైదుకూరు రోడ్డు 100 అడుగులు పెంచుతున్నాము. రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము. ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు, ఇదొక రోడ్డు, 4 రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేంత వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమాల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి కావాలంటున్నారు. వాళ్ళ ప్రజల కోరికలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలండి. అది ప్రతి ఒక్కరూ మనం బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. మైదుకూడికి కానీ ఇట్లా జమ్మలగూడ సైడ్ కానీ ఇక్కడ పోవాల్సిన అవసరం ఉన్నంత వరకు ఊరిలో కొద్దిగా ఇబ్బంది పోయినప్పుడు ఊర్చి నుంచి బయటికి పోయే రోడ్లు అన్ని విస్తారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు తీసుకొని వచ్చి పొద్దుటూరుకి అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోడ్డు విస్తరణ 80 అడుగులు ఉంది. మాస్టర్ ప్లాన్ లో 80 అడుగులు విస్తరించినారు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు రోడ్డు విస్తీర్ణాన్ని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు చేసిన రోడ్డు తర్వాత మళ్ళీ రెండోసారి కూడా రోడ్డు విస్తరించడం జరుగుతుంది. 80 అడుగుల రోడ్డు. కాబట్టి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పొద్దుటూరు అభివృద్ధి సమీక్ష సమావేశానికి రావడం జరుగుతుంది. పొద్దుటూరులో సమస్యలు అనేవి కూడా చాలా వరకు కలెక్టర్ గారు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా విషయాలు పొద్దుటూరుకి సంబంధించిన విషయాలు మన పొద్దుటూరు డ్రైనేజ్ విషయాన్ని గురించి అన్నిటికంటే నెంబర్ 1 గా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్యం విషయంలో కానీ రోడ్ల అభివృద్ధి విషయం వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు మన సంబంధిత జిల్లా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి పొద్దుటూరులో ఉండబడిన ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ సలహాలు ఏదైనా ఇచ్చేదానికి అక్కడ మున్సిపాలిటీకి రావచ్చు. ఇక్కడ ఏమైందంటే పూర్వం మున్సిపాలిటీ హాల్ లేదు, రిపేర్లు ఉండేదాని వల్ల మీటింగ్లు జరిగే హాల్ ప్రస్తుతం మీటింగ్ జరిగే హాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సమయాన్ని వెచ్చించి అక్కడ సమావేశానికి వస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. నమస్కారం. ఇంకా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 20 నెలల్లో మాత్రమే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా పొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష,
నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.